సర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. సో, ఇక్కడ మనం విశ్వం యొక్క నిర్మాణము, దాని ఆవిర్భావం గురించి ఒక ఫ్రేమ్‌వర్క్ తయారు చేసుకుంటున్నాం. ఒక ఫ్రేమ్‌వర్క్. జస్ట్ ఎన్నో స్టోరీలు వినుంటారుగా. దాంట్లో ఇదొక స్టోరీ అనుకోండి. బట్ మిగతా స్టోరీలకి, ఈ స్టోరీకి లాజికల్‌గా ఎంతవరకు అప్రూవ్ చేయగలం అని కంపారిటివ్ స్టేట్‌మెంట్ చూసుకోండి. సో అవర్ అజంప్షన్స్ ఆన్ క్రియేషన్స్. ఈ క్రియేషన్ గురించి మీకున్న అజంప్షన్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి. మనం ఏదైతే డివైన్ హోల్‌నెస్‌గా రిఫర్ చేస్తున్నామో, అది స్క్రిప్చర్స్‌లో గాయత్రి అని రిఫర్ చేయబడుతూ ఉంటుంది. మన గాయత్రి అనగానే ఒక ఫీమేల్ క్యారెక్టరు, 5 మోహాలు, 10 చేతులు, ఒక తామరపూలో ఉండటం, పక్కన హంస, చేతిలో ఆయుధాలు, ఏ ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఆ ఫోటో కింద మనం చూసాం కాబట్టి. దాన్ని ఐకోనోగ్రఫీగా ఏమన్నా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేయండి. అంతేగాని ఒక పర్సానిఫై చేయకుండా. అంటే డివైన్ హోల్‌నెస్ ఏదైతే ఉందో, ఆ డివైన్ హోల్‌నెస్ నుండి డెవలప్ అయింది ఈ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ అంతా. సో, ఆ డివైన్ హోల్‌నెస్‌కి ఈ ఎగ్జిస్టెన్స్ అంతా డెవలప్ చేయడానికి కావాల్సిన లేటెంట్ పొటెన్షియాలిటీ ఉండుండాలి. ఆ పొటెన్షియాలిటీ ఉండటానికి ఏం కావాలో అవి ఒక నిర్మాణ రూపంలో ఐకోనోగ్రఫీ కింద ఒక సింబాలిక్‌గా రిప్రజెంట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అలా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఈ స్పిరిచ్యువల్ జర్నీ అనేది ఈ మెటాఫోర్‌తో అర్థం చేసుకోండి. ఏమిటంటే అది ఇట్స్ ఎ జర్నీ లైక్ వాటర్ ఫాల్ మూవింగ్ ఇన్ ప్లేన్ మిక్సెస్ విత్ ఓషన్. సో, ఒక చిన్న వాటర్ డ్రాప్ ఫాల్ అవుతోంది. పైనుండి ఎలా ఫాల్ అవుతోంది భూమి మీదకి. డిఫరెంట్ అట్మాస్ఫియర్ యొక్క పొరల గుండా, ప్లేన్స్ గుండా మూవ్ అవుతూ వస్తోంది. నిజంగా అట్మాస్ఫియర్ ఒక పొరకి, ఒక పొరకి మధ్యలో ఒక అడ్డుగోడ ఏముండదు. ఒక బౌండరీ ఉండి ఇక్కడ దాకా ఇది, ఇక్కడ దాకా ఇది అని ఉండదు. నిజంగా అది మనం అనుకున్న బౌండరీ. కానీ వాటి క్యారెక్టరిస్టిక్స్‌లో గ్రాడ్యువల్ చేంజెస్ వస్తాయి. నువ్వు ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ చేంజ్‌ని దానికి వేరే పేరు పెట్టడం మొదలెడుతుంటావు. స్ట్రాటోస్ఫియర్, అయోనోస్ఫియర్, ట్రోపోస్ఫియర్ అని. నిజానికి ఈ స్ఫియర్‌కి, ఈ స్ఫియర్‌కి మధ్యలో ఏమి ఫిక్స్డ్ బౌండరీ లాగా ఉండి ఉండదు. ప్లేన్ అనే పదం అంతటి కూడా. సో, దేర్‌ఫోర్ ఇంకా ఈ స్పిరిచ్యువల్ జర్నీలో డిఫరెంట్ రిలయన్స్ గురించి మటుకు అలా వర్టికల్‌గా ఒక ప్రపంచం తర్వాత ఇంకో ప్రపంచం ఉందనే అర్థం కూడా లేదు నిజానికి. సో, ఇవి ఒకదాంతో ఒకటి, ఒకదాంతో ఒకటి ఎంబోండెడ్ అయిపోయి ఉన్నట్టు. సో, అందుకని ఈ పదాల్లో ఏదో ఉదాహరణల్లో దాన్నేదో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయడంలో కొంత ట్రూతే ఉంది. ఆ ట్రూత్ మాత్రమే గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఇన్ టోటలు ఆ వాడిన మెటాఫర్ లేదా ఉపమానాన్ని లేదా ఎక్స్‌ప్లనేషన్‌లో వాడుతున్న భౌతిక పదార్థాల్ని పూర్తిగా దానికో లక్షణాలన్నిటిని దీనికి ఆపాదించుకుంటే ప్రయత్నం చేస్తే అర్థం అవ్వడానికి ఉండదు. కానీ కామెంట్ చేయడానికి బావుంటుంది. ట్రోల్ చేయటానికి, ఈ నమూనాని క్రిటిసైజ్ చేయటానికి మటుకు ఉపయోగపడతాయి అంతవరకే. సో, వాటర్ ఫాల్ అవుతోందనుకోండి డిఫరెంట్ ప్లేన్ గుండా. ఇది ఓషన్‌తో మిక్స్ అయిపోతుంది. ఓషన్‌తో మిక్స్ అయిపోయిన తర్వాత దాని ఎగ్జిస్టెన్స్ ఉండదు. దాని ఐడెంటిటీ కూడా ఉండదు. ఆ వాటర్ డ్రాప్‌లెట్ వచ్చింది దేని నుండి? ఓషన్ నుంచే. సో, ఓషన్ నుంచి వేపరైజ్ క్లౌడ్ అయ్యి, ఆ క్లౌడు వాన చినుకై, వాన చినుకు మళ్ళా ఓషన్ చేరిందనుకోండి. ఈ సైకిల్‌లో స్టార్టింగ్ ఎవరు? క్లౌడా? వాన ఇస్తున్న క్లౌడా? లేదా క్లౌడ్‌ని ఏర్పరుస్తున్న ఓషనా? ఈ సైకిల్‌లో. లక్షణాల్లో తీసుకుంటే వాటర్ డ్రాప్‌లెట్‌కి ఉన్న లక్షణాలు, సముద్రానికి ఉండే లక్షణాలు సేమ్. ఏ డ్రాప్‌లెట్ అయితే పడిందో అదే మళ్ళా వేపర్ అయిపోయి క్లౌడ్ ఏర్పడింది అనేది కూడా ఉందక్కడ. సో, దాని ఐడెంటిటీ కోల్పోయిన తర్వాత ఇది అని చెప్పడానికి ఏముండదు. సో, ఈ క్రియేషన్‌కి, ఎగ్జిస్టెన్స్‌కి మధ్య జరిగే పరివర్తనాలు గూడా అలాంటివే. వన్ హూ క్లింగ్ విత్ మైండ్ కెనాట్ గో బిహైండ్ ఇట్. ఎవరైతే మైండ్‌ని అతుక్కొని వేలాడుతూ ఉంటారో, దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారో, ఇక్కని తగిలించుకొని దాన్ని దాటి వెళ్ళలేరు. అసలు మైండ్ అనంగానే ఏమిటి? మనకి మైండ్ అంటే మెమరీయే.
సో, అందుకని అంటుంటారు. ఈ క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్ ఏర్పడుతున్నప్పుడు ఆ ప్రాసెస్‌లోనే బాడీ అండ్ సెన్సెస్‌తో పాటు మైండ్ ఫార్మ్ అయింది. మైండ్ కూడా దాంతో ఏర్పడింది. మెమరీ ఏర్పడింది. మెమరీ నుంచి డిజైర్ వచ్చింది. ఆ డిజైర్ వల్లనే నువ్వు ఆ ఎగ్జిస్టెన్స్‌లో ఉండటానికే ప్రయత్నం చేస్తూ ఉంటావు. దాన్ని వెతుక్కొని. అందుకని మైండ్‌ని వాడు క్లింగ్ ఎప్పుడైతే చేసుకున్నావో, ఎగ్జిస్టెన్స్‌కి నువ్వు మైండ్‌ని కుక్క తగిలించుకున్నావో, దాన్ని బియాండ్ వెళ్ళటం గురించి ఆలోచించు. ఎప్పటిదాకా ఆలోచించవు? నువ్వు ఉన్నది హోమ్‌ల్యాండ్ కాదు. ఇది యాక్చువల్‌గా నీ ఎగ్జిస్టెన్స్ కాదు. నీ యొక్క ఐడెంటిటీ ఇది కాదు అనేది నీకు అనిపించినప్పుడే. అప్పటిదాకా ఇది స్టోరీయే. అందుకని కేవలం ఇండల్జింగ్ ఇన్ ధర్మ ప్రాక్టీసెస్ ధర్మం అనే పేరుతో రకరకాల ప్రాక్టీస్‌లో అలాగా మునిగిపోవటం అనేది ఎనఫ్ కాదు. అవి కేవలం మహా అయితే నీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు. కొన్ని బీజాలనివ్వచ్చు. కొన్ని వాసనాస్ డెవలప్ చేయొచ్చు. కానీ అవి మార్గం కాదు. వాటి ద్వారా నువ్వు చేరలేవు. ఎందుకంటే అవన్నీ మైండ్‌తో తయారు చేయబడినవి. మైండ్‌తో చేసేవి. సో, అందుకని ఎనఫ్ కాదది. టు నో అబ్సల్యూట్ ట్రూత్. సో, ఏదైతే పరమ సత్యం అనుకుంటున్నావో ఆ క్రియేషన్ గురించి తెలుసుకోవటానికి అవి ఎనఫ్ కాదు. బట్ దే ఆర్ యూజ్‌ఫుల్ ఓన్లీ టు డెవలప్ వాసనాస్. నీకులో వాసనాస్, ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వడానికి పనికొస్తుంది. అందుకని ఏదో ఒక పని చేశాను, పూజ చేసేసాను, హోమం చేసేసాను, నాకు నొప్పొచ్చేస్తుంది. నాకు కుటుంబంలో పుట్టాను, ఫలాని క్యాస్ట్‌లో పుట్టాను కాబట్టి ఇది నాకు గ్యారంటీగా వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఇవన్నీ మైండ్‌కి క్లింగ్ అయ్యే ఆలోచనలు తప్ప ఏం లేదు. ఎప్పుడైతే నువ్వు మైండ్‌కి కుక్కెనలా తగిలించుకొని ఉన్నావో, ఒక ఫ్రేమ్ వర్క్‌లో నువ్వు మైండ్‌కి బియాండ్ వెళ్ళవు. గో బియాండ్ ప్రాక్టీస్ బియాండ్ నువ్వు ఆలోచించడం ట్రై చెయ్యవు నువ్వు. సో, ఒక మెకానికల్‌గా కొన్ని ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటావు. ఎందుకంటే నువ్వు పలానా కులంలో పుట్టావు కాబట్టి, లేదా పలానా కండిషన్ చేయబడ్డావు కాబట్టి. సో, ఇక్కడ మైండ్‌కి కృత్యము తగిలించుకొని నువ్వు ఆ ప్రాక్టీస్ చేసేస్తున్నావు కాబట్టి, అవి మైండ్ అనేది ఎగ్జిస్టెన్స్‌కి సంబంధించింది కాబట్టి, నువ్వు ఎగ్జిస్టెన్స్ బియాండ్ వెళ్ళటానికి కూడా ఛాన్స్ ఉండదు. అవి వాసనాస్ డెవలప్ అయ్యే రేంజ్‌లో ఉండాలి. అంటే లోపల క్రిటికల్ థింకింగ్ కూడా నడుస్తూనే ఉండాలి. అందుకని ఈ డిజైర్ ఏదైతే ఉందో, అదే డోర్ కింద పనిచేయాలన్నమాట. ఏది ఎగ్జిస్టెన్స్ నుండి క్రియేషన్ గురించి తెలుసుకోవడానికి. క్రియేషన్ గురించి తెలుసుకున్న తర్వాత ఏమవుతావు నువ్వు? నువ్వే క్రియేషన్‌లో ఒక భాగం అయిపోతావు. అందుకని అది అర్థం చేసుకోవడానికే నీటి చుక్క సముద్రంతో కలిసిన తర్వాత నీటి చుక్క ఒక ఐడెంటిటీ ఉండదు అని ఎగ్జాంపుల్ చెప్పింది. అందుకని నో ఫ్రీడమ్ అంటిల్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఫ్రేమ్స్. ఇది జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన డైలాగ్. నీకు స్వేచ్ఛ ఉంది అనుకుంటుంటావే, ఇది అన్ని ఫ్రేమ్స్ నుండి నువ్వు ఫ్రీడమ్ పొందినప్పుడే. కానీ మనం ఏంటంటే కండిషన్ చేయబడతామంట. కల్చర్ బట్ట, రిలీజియస్ బట్టి, నువ్వు పుట్టిన ప్లేస్ బట్టి, పెరిగిన కుటుంబం బట్టి, ఎన్విరాన్ బట్టి కొన్ని ప్రాక్టీసెస్ ధర్మం అనే పేరుతో, భక్తి అనే పేరుతో, సాధన అనే పేరుతో కొన్నిటికి కండిషన్ చేయబడి అవి చేస్తూ ఉంటాం. సో, ఇది మైండ్‌కి సంబంధించింది కాదు. ఇది బియాండ్ మైండ్ అనే మాట వాళ్ళు చెప్తుంటారు. ఆ ప్రాక్టీస్ నేర్పేవాళ్ళు కండిషన్ చేస్తున్నప్పుడు. సో, అందుకని మైండ్‌తో ఆలోచించే విషయం కాదు. గుడ్డిగా చేస్తూ ఉండటమే అనుకుంటాం. సో, అందుకని ఒక ఫ్రేమ్ వర్క్‌లో ఫిక్స్ అయిపోతావనమాట. నువ్వు ఒక ఫ్రేమ్ వర్క్‌లో ఒక ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఆ ప్రాక్టీస్ నీ యొక్క అవగాహన, అండర్‌స్టాండింగ్‌లోంచి రావాలి. అంతేగాని ఒక నియమం కింద, ఒక నార్మ్ కింద, ఒక యాంత్రికంగా చేసే ఒక యాక్టివిటీ కింద, ప్రాక్టీస్ కింద ఉండకూడదు. సో, అందుకని లోపల రేషనల్, లాజికల్ థింకింగ్ కూడా అసోసియేట్ అవుతూ నువ్వు ఈ ప్రపంచం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాలి. ఎప్పుడైతే ఎగ్జిస్టెన్స్ గురించి మొత్తం సూక్ష్మంగా గూడా తెలుసుకున్నావో, నువ్వు స్థూలంగా తెలుసుకొని అదే అంతా తెలిసిపోయిందనుకోవడమే పొరపాటు. సహజంగా ఎప్పుడైతే నువ్వు ఐ నో అనుకుంటావో, ఇంకా తెలుసుకోవటం అనేది పోతుంది. ఇగ్నోరెన్స్‌ని అలా ఉంచావనుకో, ఇగ్నోరెన్స్‌కి ఐడెంటిఫై అయ్యి ఉన్నావనుకో,
నువ్వు ఇంకా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫ్రీడమ్ ఉంటుంది. బోర్డర్ ఉండదు. నాకు తెలుసు అనుకున్నావు. అది బోర్డర్ క్రియేట్ చేస్తుంది. అందుకని ఒకానొక స్టేజ్‌లో నీకున్న నాలెడ్జే నీ యొక్క అభివృద్ధికి ఆటంకం అవుతుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అది ఆటంకం అవుతుంది. ఆ స్థితి ఉన్నవాళ్ళు, ఇది గ్రహించిన వాళ్ళు, వాళ్ళు లోపల ఏర్పడిన బౌండరీస్ చెరిపేసుకుంటారు. అందుకని మనం పెద్ద పెద్ద వాళ్ళల్లో బౌండరీస్ కనబడవు. ఇప్పుడు శంకరాచార్యులు గారు శివుడి మీద శ్లోకాలు రాశారు. కనకదుర్గ మీద శ్లోకాలు రాశారు. బృహదారస్తవం. అలాగే గోవిందమాల రాశారు. ఆయనకి శివుడు, కేశవులు భేదం లేదని తను చెప్పారు. ఎందుకంటే ఆయన ఫ్రేమ్ వర్క్‌లో ముందు ఉన్నప్పటికీ, శివుడి ఒక ఫ్రేమ్ వర్క్‌లో ఉన్నప్పటికీ ఫస్ట్‌లో ఆయన ఒక స్థితొచ్చిన తర్వాత అదే మళ్ళా బంధనం కింద గ్రహించారు. అంత అండర్‌స్టాండింగ్ నుంచి ఆ మాటలొచ్చాయి. మనకి జస్ట్ మాటలు. మనసులో మనం ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటాం. సుప్రీం గాడ్ విష్ణువనో, శివుడనో. కానీ బయటకి మటుకు ఊకే అంటాం ఆ మాట. శివుడికి అసలు భేదం లేదు. ఇద్దరు సమానమే. ఇలా అంటూ ఉంటాం. అలాగే అన్ని మతాలు ఒకటే. అన్ని మతాలు ఒకటే అనేది ఎంత అండర్‌స్టాండింగ్‌తో చెప్పిన వాడు చెప్పే మాటది. అన్ని బియాండ్ ఫ్రేమ్ వెళ్ళిన వాడి మాట. మనం సగం అర్థం చేసుకొని, ఆ పదాన్ని మటుకు చిలక పలుకులు పలికేస్తుంటాం. సరే రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.